జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు కాకినాడలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు ఆధ్వర్యంలో కాకినాడలో 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా వారితో కలిసి నడిచి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ యువకులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ యువత అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పరంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సిఇఓ చుండ్రు గోవిందరాజు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జి ఎలీషా, కోశాధికారి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మెమరీ ఆఫ్ ధ్యాన్చంద్ గారి నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం అందరం. సో కాకినాడలో కూడా మంచి ఎత్తున అన్ని స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జేఎన్టీయూ వీళ్ళందరం కూడా కలిసి ఒక 3K మార్చ్ చేయడం జరిగింది. ఫ్రమ్ భానుగుడి టు స్పోర్ట్స్ అకాడమీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అకాడమీ వరకు మార్చ్ చేయడం జరిగింది. అలాగే ఒక ప్లెడ్జ్ కూడా, ఫిట్ ఇండియా ప్లెడ్జ్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు 30 నిమిషాలు మన కోసం, అలాగే మన కుటుంబ సభ్యుల్ని మనం 30 మినిట్స్ మనం ఫిట్నెస్ చేస్తూ మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రుల్ని, మన ఇంటి నైబర్స్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, నాలెడ్జ్ని పంచుతూ, వాళ్ళని అందరినీ కూడా ఫిట్గా ఉండేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళతో కలిసి ఫిట్గా ఉండాలని మేమందరం ప్లెడ్జ్ చేసాం. దీనివల్ల రానున్న రోజుల్లో భారతదేశం ఫిట్ ఇండియాలా కూడా మార్చి, అలాగే అందరూ హెల్తీగా ఉండి, మన సొసైటీ, మన లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హెల్తీగా ఉంటూ ఇండియాని ఇంకా బలంగా చేకూర్చాలన్నదే ఉద్దేశం. దానికోసమే ఈ 3K మార్చ్ని మొత్తం అందరం, పిల్లలు అలాగే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అందరం కలిపి కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి సన్మానం చేసి గార్లాండ్ చేసాం. సో నౌ దెర్ విల్ బి ప్రైజెస్ ఇస్తున్నాం. అలాగే బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి, డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, నేషనల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మెడల్స్ ఇచ్చి సత్కరిస్తున్నాం. సో వచ్చే రోజుల్లో ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ఎంతోమంది ప్లేయర్స్, ఒలింపిక్స్ గెలిచి వచ్చిన ఆల్ ద ఒలింపిక్ ప్లేయర్స్ అందరికీ కూడా, ఒలింపిక్ విన్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి కూడా అన్ని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేసేంత విధంగా తీసుకెళ్లాలనేది ఒక ఉద్దేశం. అండ్ కంపల్సరీ కూడా ఐ బిలీవ్ దట్ దిస్ డిస్ట్రిక్ట్ విల్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద అప్కమింగ్ స్పోర్ట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ విల్ గెట్ సమ్ మెడల్స్ టు కాకినాడ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. జాతీయ క్రీడోత్సవాలు సందర్భంగా కాకినాడ జిల్లాలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, అసోసియేషన్స్, ఒలింపిక్ అసోసియేషన్, పీటీ అసోసియేషన్, పీడీ అసోసియేషన్, అలాగే జేఎన్టీయూ స్పోర్ట్స్ బోర్డు, ఎన్సీసీ, నేవల్ అన్ని విభాగాలు కూడా ఈరోజు 3 కిలోమీటర్స్ ర్యాలీ అనేది మన భానుగుడి జంక్షన్ నుండి పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారు ఇచ్చేసి 500 క్రీడాకారులతోటి ప్రతిజ్ఞ చేయించి, ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించి, అలాగే ర్యాలీకి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఇరువురు కూడా, ముఖ్య అతిథులు ఇరువురు కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా నడకలో ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి ఇక్కడ ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాలంకరణ చేసి, కొత్తగా ఏర్పాటైనటువంటి రైఫిల్ షూటింగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ మన రాష్ట్రంలో ఇంతవరకు ఏ స్పోర్ట్స్ అథారిటీ లేనిది ఈరోజు ఇక్కడ ఎంపీ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ప్రారంభించారు. అది క్రీడాకారులకి అంకితం చేశారు. అనంతరం 30 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు, వెటరన్ క్రీడాకారులు, మాస్టర్స్ క్రీడాకారులు, అలా కరెంట్ నేషనల్స్ క్రీడాకారులు అందరూ కూడాను 30 మందిని ఈరోజు ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించారు, సత్కరించారు.